ఏప్రిల్ 5, 2024న చెర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో బాబు జగ్జీవన్రావు విగ్రహావిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, హౌసింగ్ బోర్డు మాజీ కార్పొరేటర్ గల్లు అంజయ్య గారు అటెండ్ అయ్యి విగ్రహావిష్కరణ చేయటం జరిగినది. స్థానిక సీనియర్ కాంగ్రెస్ సభ్యులు లక్ష్మారెడ్డి గారు, వెంకట్ గౌడ్ గారు, సాజిద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కమిటీ కార్యదర్శి సాగర్ గౌడ్ గారు, అధ్యక్షులు ముత్యాలు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేష్, సోమేష్, వెంకటమ్మ, సత్తమ్మ మొదలగు వారు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించారు. విగ్రహ దాతలుగా ఈ ముత్యాలు ఐజీ కాలనీ ప్రెసిడెంటు దయాకరు స్థానిక పెద్ద మనిషి, మౌలాని స్థానిక పెద్ద మనిషి, రవి, సుధీర్ స్థానికులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాలనీలోని కమిటీ మెంబర్సు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్య మరియు శ్రీదేవి గారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్రావు చరిత్రను వివరించడం జరిగినది. జగ్జీవన్రావు 1808లో జన్మించారు. బీహార్లోని చాందు గ్రామంలో జన్మించారు. శోభిరామ్, వసంతి దంపతులకు ఇతను పుట్టాడు. అసలు శోభిరాము అప్పటి కాలంలోనే సైనికుడిగా ఉంటూ అప్పటి సైనిక ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో 20 ఎకరాల భూమిలో వ్యవసాయదారుడిగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ జగ్జీవన్రావును చదివించటం జరిగినది. జగ్జీవన్రావు అనతి కాలంలోనే ఎదుగుతూ విద్యా దశలోనే చాలా ఉద్యమాలకు నాంది పలికాడు. ఎందుకనగా ఆ కాలంలో కుల వివక్ష ఎక్కువగా ఉన్న అన్నింటికీ ఓర్చుకొని 1920 వరకు స్కూల్లో ఉన్న కులాల వారి తాగునీటి సమస్య పైన తిరగబడ్డాడు. ఆ కుండలను పగలగొట్టి ఒకే కుండ పెట్టడానికి ఉద్యమించాడు. అదే సందర్భంలో 1925లో ఆ కాలేజీకి మదన్ మోహన్ మాల్యా గారు హిందూ మహాసభ పెద్దలు అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతోపన్యాసము కూడా జగ్జీవన్రావు మాట్లాడటం జరిగినది. ఆ ఉపన్యాసాన్ని చూసి మగ్ధుడైన మాల్యా గారు, మీకు ఇది అయిపోగానే మా కాలేజీకి రావాలి, హిందూ బెనారస్ కాలేజీలో నీకు సీట్ ఇప్పిస్తానని చెప్పాడు. అదేవిధంగా ఇప్పించాడు. 1928లో డిగ్రీ కోసం కలకత్తాకు చేరుకొని రాజకీయ పోరాటాలు నేర్చుకున్నాడు. 1929లో అఖిల భారత రవిదాస్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. కుల అసమానతలపై పోరాటం చేశాడు. 1931లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1935 ఎన్నికల బీహార్ లెజిస్లేషన్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైనాడు. అదే సంవత్సరంలో బీహార్ శాసనసభ ఎన్నికైనాడు. 1941-42లో జరుగుతున్న క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి పోరాటాలలో చురుగ్గా పాల్గొంటూ జైలు పాలయ్యాడు. 1946 కేంద్ర మంత్రిగా ఎన్నికైనాడు. 1948లో కార్మిక మంత్రిగా ఎన్నికైనాడు. 1962-63లో రవాణా శాఖ మంత్రిగా ఎన్నికైనాడు. 1969లో ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగానే ఆహార ధాన్యాలను నిల్వ చేయుటకు భారత ఆహార సంస్థను నెలకొల్పాడు తన ఆధీనంలోని. అదే సంవత్సరంలో హరిత విప్లవం వచ్చినప్పుడు కూడా విప్లవంలో పాల్గొన్నాడు. 1971 పాకిస్తాన్పై యుద్ధం జరుగుతున్నప్పుడు తను రక్షణ మంత్రిగా ఉండి సైనికులకు సలహాలు ఇస్తూ పాకిస్తాన్ను పారదోలిన ఘనత రక్షణ మంత్రిగా తనకే దక్కింది. అదేవిధంగా 1974లో బంగ్లాదేశ్ కూడా ఆవిర్భవించింది. 1977లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ ఫర్ డెమోక్రటిక్ అనే కొత్త పార్టీని స్థాపించాడు. కానీ అదే 1977లో జనతా దళ్ పార్టీ ఆవిర్భవించి అన్ని చిన్న పార్టీలను ఏకం చేస్తూ కాంగ్రెస్ పైన పోరాటానికి సిద్ధం చేసింది.
ఆ సందర్భంగా 1977లో జనతా పార్టీలో తన పార్టీని విలీనం చేస్తూ 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పట్లో చరణ్ సింగ్ ప్రధాన పదవి నుంచి తప్పుకోవటానికి సిద్ధమైతే జగ్జీవన్ రామ్ గారు ఆ ప్రధాన పదవికి నేను సిద్ధంగా ఉన్నానంటూ చెప్పగా కులం కారణంగా ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కూడా ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ తను ఎంపీగా విజయం సాధించాడు. ఈ విధంగా 1936 నుండి 1908 వరకు తాను మరణించే వరకు పార్లమెంటు మెంబర్గా ఉంటూ ఈ దేశంలో ఒక రికార్డును సృష్టించారు. ఆ రికార్డును ఇంతవరకు బద్దలు చేసిన వారు ఎవరూ లేరు అనేది భారతదేశ పార్లమెంటరీ చరిత్ర చెప్తున్నది. సందర్భంగా మరి ఇక్కడ బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా మరి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మరి అక్క చెర్లపల్లి డివిజన్ కార్పొరేటరు శ్రీదేవి గారు, అదేవిధంగా మన కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ముత్యాల గారు, అదేవిధంగా సెక్రటరీ సాగర్ గారు, అదేవిధంగా మరి దయాకరు, వెంకటేశ్, ఇంకా చాలామంది దళిత మిత్రులు, మరి మహిళలు సత్యలక్ష్మి, మరి అందరికి కూడా మరి జైభీములు తెలియజేస్తూ మరి మన బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర ఉద్యమంతో పాటు మరి ఆనాడే అణగారిన వర్గాల అభివృద్ధి కోసం మరి ఎంతో తోడ్పాటును అందించి మరి పార్లమెంట్లో మరి దళితులకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హక్కుల కోసం చట్టాలను తయారు చేసే దాంట్లో మరి వారు కూడా ఒక పార్లమెంట్లో మరి తొలి ఉప ప్రధానిగా ఉండి మరి దళితుల అభ్యున్నతి కోసం వాళ్ళ ఆశయాల కోసం మరి కృషి చేసిన దాంట్లో అటు అంబేద్కరు, ఇటు జగ్జీవన్ రామ్, అటు జ్యోతిరావు పూలే, ఈనాడు ఆ మహనీయులు అనేది లేకపోతే మనకు మన పరిస్థితులు ఏ విధంగా ఉండేదో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆనాడు వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి వాటి అమలులో జగ్జీవన్ రామ్ ఉండి మరి జ్యోతిరావు పూలే మన జాతికి మరి చదువును అందించినటువంటి ఈ మహానుభావులు అందరూ కూడా లేకపోతే ఇలా మన పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఏదేమైనప్పుడు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి వారు చేసినటువంటి చట్టాల్లో మరి మన బాబు జగ్జీవన్ రావుది అందవేసిన చెయ్యి మరి వారిచ్చినటువంటి మరి ఆ ఆశయాలతోటే ఈరోజు దళిత జాతి అంతా కూడా ముందుకు పోయి మరి ఉన్నత స్థాయిలో ఉంటా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ ఆశయ సాధనలో ముందుకెళ్ళి మనం అందరం కూడా మరి ప్రతి ఒక్కరికి తోడ్పాటును అందించి మన దళిత జాతి కోసం అందరూ కూడా కంకణబద్దులై మరి ముందుకొచ్చి మరి ఐజీ కాలనీలో కూడా జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కాలనీ మరి దళిత సంక్షేమ సంఘాన్ని, అదేవిధంగా అసోసియేషన్ సంఘాన్ని మరి కూడి వచ్చినటువంటి నాయకులు మరి అందరూ కూడా మరొకసారి జై భీములు, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై భీములు. సో ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో మరి ఐజీ కాలనీ అధ్యక్షులు ముత్యాలు, జనరల్ సెక్రటరీ సాగరు, పెద్దలు నజీర్ భాయ్, సత్తమ్మ, వెంకటరెడ్డి, మరి ముస్తాకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మరి దయాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. అందరివాడు అంబేద్కర్ అయితే మరి రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ గారిని కూడా మేము ఏర్పాటు చేసుకోవాలి, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండే నాయకులు మాకు అండగా ఉండాలని ఈరోజు ఇక్కడ మరి బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని తయారు చేసి మరి మా చేతుల మీదుగా, అదేవిధంగా మాజీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబరు, కార్పొరేటరు, మరి ఉద్యమ నాయకుడు మరి గొల్లూరి అంజన్న చెరు ఉద్యమ నాయకుల చేతుల మీదుగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అందరి చేతుల మీదుగా మరి ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం. చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే భారతరత్న అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి నిజంగా చెప్పాలంటే అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక మేధావిగా, ఒక విశ్లేషకుడుగా, సుదీర్ఘ కాల పార్లమెంటేరియన్గా మరి బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల కోసం చేసిన పోరాటం మనం ఎప్పుడు కూడా మరవరానిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి హరిత విప్లవంలో కానివ్వండి, అదేవిధంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు కానివ్వండి, అదేవిధంగా ఆహారం సంక్షోభంలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రతి ఒక్క మూమెంటు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకము. ముఖ్యంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, దళితుల అణచివేతను మరి గురి కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకం. మరొక్కసారి మరి ఈ సంక్షేమ సంఘానికి, పెద్దల దయాకర్ అన్నకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఇంత మంచి ఆలోచన వచ్చి ఈరోజు 117వ జన్మదిన సందర్భంగా మరి ఏర్పాటు చేసుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకం.
జై భీమ్. జై భీమ్.